హుజూర్ నగర్ సిఐ చరమందరాజు, అదేవిధంగా గరిడేపల్లి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు గాంజాయి అమ్మేవాళ్ళు, అదేవిధంగా సేవించే వాళ్ళ గ్యాంగ్ను 4 మెంబర్స్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు గత కొంతకాలంగా మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గంజాయి నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సపరేట్ సంస్థను ఒక డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లాకు ఎస్పీగా వచ్చినటువంటి శ్రీ నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఫోకస్తో గంజాయి నిర్మూలన కొరకు కృషి చేస్తున్నాము. ముఖ్యంగా కోదా డివిజన్ పరిధిలోని 2 నియోజకవర్గాల్లో అధికారులందరూ కూడా తమ రెగ్యులర్ డ్యూటీతో పాటుగా దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు ప్రచార కార్యక్రమాలతో పాటుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక నెట్వర్క్ని బ్రేక్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకి గరిడేపల్లి ఎస్ఐకి వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ సమాచారాన్ని ఎంత బేరీజ్ వేసుకొని ఈరోజు ఒక గంజాయి ట్రాన్సాక్షన్ గురించి సమాచారం వచ్చింది. దానికి భాగంగా రాయనగూడెం గ్రామంలో కల్వలపల్లి పోయే దారి దగ్గర ఈ 3 వ్యక్తులు గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించి జరుగుతున్నట్లు సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 330 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్నవాళ్ళు గత 29వ తారీఖు జూన్ రోజు కూడా ఈ వేతవులకు చెందిన గణపారపు శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కొనడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా ఒక 3000 రూపీస్ కొని గంజాయి కొన్నట్లు జరిగింది. సో వాళ్ళని వెంటనే పట్టుబడి చేసి వాళ్ళ